వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చాలా మంది ప్రయాణికులు ఇంటికి వెళ్తున్నారు. మరి ముఖ్యంగా ట్రైన్స్ మీద ట్రావెల్ చేస్తున్న సిచ్యువేషన్, దొంగతనాలు కావచ్చు, లేకపోతే పిల్లల్ని కిడ్నాప్ చేసే అంశానికి సంబంధించి కూడా ఒకసారి చర్చ అయితే జరిగింది. సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ ఏంటంటే ఈ సంక్రాంతి రష్ వల్ల హెవీ ప్యాసింజర్స్ వస్తుంటారు. ఈ టైంలో ఏంటంటే మనకి ఎక్కువ దొంగతనాలు అవుతుంటాయి. అంటే ట్రైన్లలో ఎక్కేటప్పుడు హెవీ రష్ వల్ల మనం ట్రైన్ ఎక్కే ఆలోచనలోనే ఉంటాంలే, కానీ మన బ్యాగ్ ఎవరు తీసుకెళ్తున్నారు, లేదంటే మనం పాకెట్లో ఉన్న మొబైల్ ఎవరు దొంగతనం చేస్తున్నారు, మనం రిలేటివ్స్కి చూపించాలనో, ఫంక్షన్లో ఎవరికో చూపించాలనో ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు వాల్యుబుల్ ఐటమ్స్ అనేది క్యారీ చేయకూడదు. అంటే గోల్డ్ ఐటమ్స్, మనీ, ఇవన్నీ ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో మనీ క్యారీ చేసుకోవచ్చు. పెద్ద విషయం ఈ గోల్డ్ ఇవి క్యారీ చేయడం వల్ల ఏమైందంటే దొంగతనాలు అవుతుంటాయి. అంటే మనకు తెలియదు, మనతో పాటే పక్కన ఏం చేస్తాడంటే దొంగతనం మనతో పాటే రిజర్వేషన్ చేయించుకుంటాడు. సేమ్ ఇప్పుడు మీ సీట్ ఉంది, మీ సీట్ ఆపోజిటే రిజర్వేషన్ చేయించేసుకుంటారు. మీరు ఎప్పుడైతే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారో ఆ టైంలో మీ బ్యాగుల్లో ఉన్న ఏమన్నా గోల్డ్ ఆర్నమెంట్స్, వాల్యుబుల్స్, మనీ ఐటమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు దొంగతనం చేస్తారు. సపోజ్ ఇప్పుడు వీళ్ళు మనం ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో వాళ్ళకి అవేర్నెస్ చెప్పే ప్రయత్నంలో ఏం చెప్తారు? ఓకే, షూర్ అండి. కందేసి ఉంచాలి. ఇది మన ఇల్లు అన్నట్టు మీరు బిహేవ్ చేయొద్దు. ఇంట్లో ఏం చేస్తాం, ఏ వస్తువు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం అనమాట. ఇప్పుడు ఈ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు మీ వస్తువులు మీకు ఐడియా ఉండాలి. అంటే మీ బ్యాగ్ ఎక్కడ పెట్టుకున్నారు, దాంట్లో గోల్డ్ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంది అని. ఇన్కేస్ స్లీపర్ కోచ్లో ట్రావెల్ చేశారనుకో, ఇటు సైడ్ విండో సైడ్ పడుకోకూడదు అనమాట. మనం పడుకునేటప్పుడు ఇటు ఆపోజిట్ సైడ్ పడుకోవాలి. ఏసీ కోచ్ కాబట్టి దీంట్లో ఇష్యూ ఉండదు. మనకి ఇన్ కేసు ఇది స్లీపర్ కోచ్ అనుకో, ఇక్కడ ఏంటంటే విండో ఉంటుంది, హాఫ్ విండో ఉంటుంది. నైట్ టైంలో ఏం చేస్తారంటే గాలి రావాలనే ఉద్దేశంతో ఓపెన్ చేసుకొని ఇటు సైడ్ పడుకుంటారు. మాక్సిమం ఉమెన్ అనమాట, ఉమెన్ ప్యాసింజర్స్. ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ పడుకున్నప్పుడు మన ఇండియన్స్ మాక్సిమం చాలా మందికి పిల్లో ఆడే అలవాటు ఉంటుంది, పిల్లో పెట్టేసుకుంటారు. వాడు బయట దొంగ ఏంది ఆ విండోకి కరెక్ట్గా ఉంటుంది అనమాట వాడికి ఫేస్. పడుకున్నప్పుడు ఏంటంటే మాక్సిమం మన లేడీస్, ఉమెన్ మెల్లోనే ఎక్కువ గోల్డ్ ఐటమ్స్ వేర్ చేస్తాము. వాళ్ళు ఎప్పుడైతే పడుకుంటారో ట్రైన్ స్లో అయినప్పుడు ఏంటంటే విండోలో నుంచి హ్యాండ్ పెట్టేసి దొంగతనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదు కొన్ని సందర్భాల్లో ఏంటంటే చైన్ లాగుతుంది అనమాట, దాన్ని లాగేస్తూ ఉంటారండి. లాగేస్తూ ఉంటారు అనమాట. అప్పటిదాకా ఏంటంటే మన బ్యాక్ సైడ్ మనల్ని వాచ్ చేస్తుంటారు, మనకు తెలియదు అతను దొంగ లేకపోతే ప్యాసింజర్ అని. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నార్మల్గా పడుకుంటాం. మనం అయితే ఎప్పుడైతే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాం అనుకో, మనం వాచ్ చేస్తున్నాం, అతను ఏం చేస్తాడంటే చైన్ లాగేస్తాడు. ఇక్కడ మాక్సిమం ఈ విండో డోర్స్ దగ్గర ఎప్పుడైతే మీరు పడుకుంటారో మీ సీట్ వస్తుందో, డోర్స్ మాక్సిమం క్లోజ్ లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే ఈ డోర్ దగ్గర ఉన్న వాళ్ళు కోచ్ డోర్స్ క్లోజ్ ఉన్నాయా లేదా, లేదంటే ఎవరైనా మనల్ని వాచ్ చేస్తున్నారా లేదా చుట్టుపక్కల అనేది చూసుకోవాలి. సస్పెక్టెడ్ పర్సన్స్, ఇన్ కేసు అలాంటి సస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే, ఇప్పుడు సంక్రాంతి రష్ కాబట్టి మనం ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నార్మల్ టైం అయితే రష్ అంతా ఉండదు, పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఈ టైంలో ఏంటంటే మనకి దొంగతనాలు, ప్యాసింజర్ దొంగతనాలు కూడా జరుగుతాయి. అలా జరగకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకసారి మీరు ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు మీ వాల్యుబుల్ థింగ్స్ ఏదైతే ఉంటాయో అవి మ్యాక్సిమం మీతో పాటు క్యారీ చేయకూడదు. మ్యాక్సిమం ఇళ్లలోనే పెట్టుకోవాలి, ఇంట్లోనే పెట్టుకోవాలి. ఇన్ కేస్ క్యారీ చేసినట్లయితే వాటి మీద ఒక కన్నేసి ఉంచాలన్నమాట మీరు. నెక్స్ట్ ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ట్రైన్లలో ప్యాసింజర్స్ కాకుండా సస్పెక్టెడ్ పర్సన్స్ కూడా ఉంటారు అనమాట. మీ ఈ ట్రైన్లలో ట్రావెల్ చేసేటప్పుడు ఇన్ కేసు ఏమైనా పర్సన్ సస్పెక్టెడ్ అనిపిస్తే కోచ్ టీటీ కానీ లేకపోతే మా ఆర్పిఎఫ్ సిబ్బంది కూడా నైట్ టైంలో ఇక్కడ ఎస్కాటింగ్ చేస్తారు, వాళ్ళకి చెప్పుకోవచ్చు. లేదు ఇన్ కేసు మీరు ట్రైన్ వచ్చింది హడావుడిగా మీరు ఏమైనా లగేజ్ వదిలిపెట్టి ఎక్కారనుకో, ఆ టైంలో ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఆ బ్యాగ్ మిస్ అయిన బ్యాగ్ ఎట్లా రెస్క్యూ చేసుకోవాలి అనే ఆలోచన ఉందనుకో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.